రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున గోదావరి ఖనికు చెందిన శివకుమార్ అనే సాధకుడికి కాలభైరవ స్వామి సాధనలో జరిగిన అనుభవం గురించి తెలుసుకుందాం. సాధకుడు ఈ ప్రకారంగా అతని అనుభవాలు మాకు వివరించాడు. గురువుగారికి పాదాభివందనాలు. నా పేరు శివకుమార్, గోదావరి ఖని నివాసిని. మీ ద్వారా నేను చేసిన కాలభైరవ స్వామి సాధన అనుష్ఠానంలో జరిగిన అనుభవాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మీరు చెప్పిన విధంగా సాధనను అమావాస్య రోజున రాత్రి 11 గంటలకు ఏకాంత గదిలో ప్రారంభించాను. ఈ సాధనలో మొదటి రోజు నుంచి ప్రతిరోజు జపం చేయు సమయంలో కుక్కలు అరవడం జరిగింది. మొదటి రోజు రాత్రి జపానంతరము సాధన గదిలో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నిద్రపోతున్న సమయంలో ఎవరో నా కుడి చెవిలో గంభీరంగా గర్జన చేశారు. నేను నిద్రలో ఉలిక్కిపడి లేచాను. రాత్రి భయంతోనే పడుకున్నాను. రెండవ రోజు సాయంత్రం కాలభైరవ స్వామికి నైవేద్యం తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను. అనవసరంగా ఒక వ్యక్తి నాతో గొడవ పెట్టుకున్నాడు. అతను బాగా తాగి ఉన్నాడు. దుర్భాష మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది మరియు బాధ కూడా కలిగింది. కానీ నేను సాధనలో ఉన్నాను అన్న విషయం ఆలోచించి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. రెండవ రోజు రాత్రి సాధన చేస్తున్న సమయంలో బీడీ చుట్టా కాలుస్తున్న వాసన వచ్చింది. ఒళ్ళు బాగా జలకరించింది. కానీ సాధన బాగానే జరిగింది. మూడో రోజు ఏమీ అనుభవాలు జరగలేదు. నాలుగో రోజు రాత్రి జపం చేస్తున్న గదిలో నల్లటి ఛాయారూపం తిరుగుతున్నట్లు అనిపించింది. భయం వేసింది. కానీ జపం ధైర్యంగా చేశాను. నిద్రలో ఏవేవో కలలు వచ్చాయి. కానీ గుర్తుకు లేవు. ఐదవ రోజున ఇంట్లో చిన్న గొడవ జరిగింది. తొందరపాటులో నేను మా నాన్నగారిపైన అరిచాను. అదే రోజు జపం చేస్తున్న సమయంలో గొడవ విషయము పదే పదే గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాను. జపం చేస్తూ మా నాన్నగారిపై అరిచాను అనవసరంగా అని దుఃఖం వచ్చి ఏడుస్తూ జపం చేశాను. మరుసటి రోజు అనగా 6వ రోజున ఉదయాన్నే మీకు జరిగిన విషయం చెప్పాను. సాధన చేస్తున్న రోజులలో మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలని మీరు చెప్పడం జరిగింది. సాధనలో చాలా పరీక్షలు జరుగుతాయి, జాగ్రత్తగా సాధన చెయ్యాలి అని మీరు బోధన చేశారు. మా నాన్నగారికి క్షమాపణ చెప్పమన్నారు. మా నాన్నగారి పాదాలు పట్టుకొని క్షమించు అని అడిగాను. ఆయన నన్ను మన్నించారు. మనసు చాలా తేలికగా అనిపించింది. కొండంత భారం దిగిపోయింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నాకు అకస్మాత్తుగా నా స్నేహితుడి ద్వారా కాస్త ధనం నా చేతికి వచ్చింది. ఈ సాధనలో చాలా కలలు పడ్డాయి. అవన్నీ గుర్తుకు లేవు. సాధన 15వ రోజు జపం చేస్తున్న సమయంలో నేను అర్ధనిద్రలోకి వెళ్ళాను. శరీరము అంతా మత్తుమత్తుగా అనిపించింది. మంత్రం తడబడుతుంది. పక్క గదిలో పడుకున్న మా నాన్నగారు నిద్రలో అకస్మాత్తుగా అరిచారు. నిద్ర లేచారు. ఆ సమయంలో నేను జపం చేస్తూ ఉన్నాను. జపం అయిపోయిన వెంటనే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా ఇలా అరిచావు, ఏమైంది అని అడిగాను. మా నాన్నగారు బాగా నిద్రలో ఉన్నప్పుడు 2 పెద్ద నల్ల కుక్కలు, అలాగే నల్లగా 6 అడుగుల ఎత్తు కలిగిన ఒక పెద్ద మనిషి నా మంచం దగ్గరకు వచ్చి నన్ను నిద్రలేపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నాకు మాట్లాడడం రాలేదు. గొంతులో నుంచి మాట రాలేదు. ఆ నల్లటి పెద్ద మనిషి నా కుక్కలకు బాగా ఆహారం పెట్టు, ఇక నుంచి మీ ఇంటికి రక్షణగా ఉంటాను అన్నాడు. ఆ 2 కుక్కలలో ఒక కుక్క నన్ను భయపెట్టేలా నా పైకి రాబోయింది. అప్పుడు అరిచాను అని మా నాన్నగారు వివరించారు. గురువుగారు, ఆ 2 కుక్కలు చాలా ఎత్తుగా, నల్లగా మరియు బలిష్టంగా ఉన్నాయని నాన్న చెప్పారు. ఈ విషయం విని నా మనసుకు చాలా సంతృప్తి కలిగింది. నేను చేసే సాధన బాగానే జరుగుతుంది అని నాకు అర్థమయ్యింది. గురువుగారు, సాధనలో సాధకుడితో సహా సాధకుడి ఇంటి సభ్యులకు కూడా శక్తి దర్శనాలు, అనుభవాలు కలుగుతాయి అని మీరు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. 17వ రోజు కలలో మీరు సిద్ధి చేసి పంపిన కాలభైరవ స్వామి విగ్రహం పెద్దగా మారి అందులో నుంచి వెలుతురు వచ్చినట్లు అనిపించింది. ఈ సాధన చేస్తున్నప్పుడు నా జీవితం మారబోతుంది, నా సమస్యలను నేను తీర్చుకోగలను అనే ధైర్యం కలగడం నేను గమనించాను. నా సాధన ఆఖరి ఘట్టం వచ్చింది. 20వ రోజు కాలభైరవ స్వామిని ఈ ప్రకారంగా ప్రార్థించాను. స్వామి కాలభైరవ, ఈ మంత్రసిద్ధి నాకు కలుగుతుందా? మీ ఆశీర్వాదం పొందగలనా లేదా? ఈ సాధనలో తెలియక చేసిన పొరపాట్లు మన్నించి నాకు సిద్ధిని ప్రసాదించండి అని అడిగాడు. జపం చేస్తున్న సమయంలో
నల్లటి ఆకృతి నాకు ఎదురుగా వచ్చి కనిపించింది. అదే రోజు రాత్రి కాశీలో నేను ఉన్నట్లు కల వచ్చింది. 21వ రోజున అనగా ఆఖరి రోజున మీరు చెప్పిన విధంగా హోమం సంపూర్ణం చేసుకున్నాను. సాధన అనంతరము మరుసటి రోజు మీతో మాట్లాడడం జరిగింది. మీరు ఈ విధంగా చెప్పారు, నీకు సాధన సిద్ధి కలిగింది, నువ్వెందుకు స్వామివారి సాక్షాత్తు దర్శనం పొందలేకపోయావు అనంటే, నీ దగ్గర దివ్య దృష్టి సిద్ధి లేదు, నీ ఆజ్ఞాచక్రం తెరుచుకోలేదు, స్వామి నీ ఎదురుగా వచ్చి దర్శనమిచ్చారు, కానీ నీవు గ్రహించలేకపోయావు, గుర్తించలేదు అని మీరు నాతో అన్నారు గురువుగారు. ఇవి గురువుగారు మీ ద్వారా కాలభైరవ స్వామి సాధన చేసిన సమయంలో నాకు జరిగిన అద్భుతమైన అనుభవాలు. సాధన సిద్ధి పొందిన తరువాత మీరు ఈ మంత్రాన్ని ప్రయోగించే విభిన్న ప్రయోగాలు నాకు నేర్పించారు. మీరు నేర్పించిన కాలభైరవ మంత్ర ప్రయోగాలు చాలా సందర్భాలలో ప్రయోగించాను. అద్భుతంగా పనిచేశాయి. నా జీవితము పూర్వం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇలాంటి గొప్ప విద్యను నాకు ప్రసాదించినందుకు కోటి కోటి ప్రణామాలు గురువుగారు. నా ద్వారా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే నన్ను మన్నించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇదండి కాలభైరవ స్వామి సాధనలో మా సాధకుడికి జరిగిన అనుభవాలు. మీరు కూడా మీ సాధనలో జరిగిన అనుభవాలను మాతో పంచుకోవాలి అనుకుంటే మెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీ అనుభవాలను తెలుపగలరు. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.